ఆయన ప్రజలకి అక్షర శిల్పి, ఈనాడులో పేపర్ పెట్టి ఈ రాష్ట్రంలో అందరినీ కూడా దేశంలోనే చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు మరణ వార్త వినగానే చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఆయన ఇంకా కొంతకాలం బ్రతికుండాలి, ఆ విధంగా క్రమశిక్షణతో ఉండేవాడు. ఈరోజు చనిపోవడం, మన ముందు లేకపోవడం బాధాకరం. ప్రజల్ని చాలామంది అందరినీ కూడా చైతన్యవంతం చేసింది ఈనాడు టీవీ, ఈనాడు పేపర్. ఆ తర్వాతే అన్నీ కూడా వచ్చాయి. మొట్టమొదట్లో ఆయన ఎంతో కష్టపడి ఆయనకు వచ్చే ఆలోచనని ఈనాడు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేశాడు. ఆయన రోజు లేకపోవడం బాధాకరం. రామోజీరావు గారు ఆయన ఆ ఫిలిం సిటీ నిర్మించి ఎన్నో సినిమాలు తీసి ఆ సినిమాల ద్వారా కూడా ప్రజలకి చూపించినటువంటి చైతన్యవంతుడు రామోజీరావు గారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఆయనకి కలిగించాలని చెప్పేసి 2 నిమిషాలు మౌనం పాటించండి.